చెప్పు. ఆఫీస్లో ఉన్నాను. ఎంతసేపే ఆఫీస్లో? అమ్మ చెప్పాను కదమ్మా చిన్న పని మీద వచ్చానని. అయినా మా టీఎల్కి చెప్పుంచాను ఈరోజు ఎర్లీగా వెళ్ళిపోతానని. రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఈరోజు ఎవరన్నా ఆఫీస్కి వెళ్తారా? ముందు మీ బాస్ని అనాలి. పోనీ నే మాట్లాడినా వెదవతో? అమ్మా అలా అనకు. వాళ్ళు లీవే తీసుకోమన్నారు. నేనే వస్తే వర్క్ కంప్లీట్ అయిపోతుందని వచ్చాను. అయినా ఒక గంటలో వచ్చేస్తానులే. బాయ్. అదేనే నిశ్చితార్థానికి చీరలు గాజులు. అమ్మా ఇంటికొచ్చి మాట్లాడతాను. బాయ్. బా హే, ఇంకా వెళ్ళలేదా ఇంటికి? రేపే కదా ఎంగేజ్మెంట్. అది ప్రాజెక్ట్ అయిపోతే ఒక పని అయిపోతుంది కదా అని. ఆర్ యూ ఓకే? ఏమోరా, ఇంట్లో ఉంటే చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నా. అలా ఖాళీగా కూర్చొని ఉంటే ఏదేదో ఓవర్ థింక్ చేస్తున్నా. అందుకే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుందని ఆఫీస్కి వచ్చాను. మా అమ్మేమో కాల్ చేసి చంపేస్తుంది ఇంటికి రమ్మని. యు నో వాట్, ఐల్ ఫినిష్ ఆఫ్ యువర్ వర్క్. నువ్వు ఇంటికి వెళ్ళు. ఐల్ టాక్ టు టీఎల్. మేబీ ఆ ఎన్వైరన్మెంట్లో యుల్ చీరప్. పెళ్లి కూతురా, రేపు నీ ఎంగేజ్మెంట్. బ్రింగ్ దట్ ఎనర్జీ. కమాన్ చీరప్. నేను చెప్పా కదా టీఎల్తో మాట్లాడతానని. డోంట్ ఓవర్ థింక్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఎవరికి ఏ చీర పెట్టాలా అని లిస్ట్ తయారు చేస్తున్నాను. ఇన్నుండేసరికి అంతా కన్ఫ్యూజన్గా ఉంది. అమ్మా ఉమ్, అమ్మా ఏంట్రా చెప్పు. నీకు నానే రైట్ అని ఎలా తెలిసింది? ఏంట్రా ఏమైంది నీకసలు? ఏమో అమ్మా, నిన్నటి నుంచి చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నా. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. లైఫ్లో కొత్త చాప్టర్ కదా, అలానే ఉంటుంది లేరా. అదంతా కాదమ్మా. అసలు నీకెలా తెలిసింది నానే రైట్ అని? నీకెలా తెలిసింది రామే నాకు కరెక్ట్ అని? అసలు ఎందుకు వాళ్ళకు ఓకే చెప్పావు? సే, ఏమైందే నీకు సడన్గా? కొంప ముంచే పని ఏమైనా పెడుతున్నావా? ఊరుకో అమ్మా, నాకు చెప్పు. నా డౌట్స్ క్లియర్ చేయి. అప్పుడే కదా నాకు తెలిసేది. లేకపోతే పారిపోతా. ఉమ్. ఎప్పుడు తెలిసిందో తెలుసా మీ నాన్నే కరెక్ట్ అని? నువ్వు పుట్టిన 5 సంవత్సరాలకి. ఏంటి? అవును, నిజం. అంటే నువ్వు డౌట్లు ఏమైనా పెళ్లి చేసుకున్నావా? లేదంటే తాత వాళ్ళేమైనా ఫోర్స్ చేశారా? అయ్యో, అలా ఏం లేదు నాన్న. ఎవరు ఏమీ ఫోర్స్ చేయలేదు. అప్పట్లో ఏ ఛాయిస్ లేదు కదా మీలాగా. తాత అమ్మమ్మ మీ నాన్న చూసి చేసుకోమన్నారు. ఓకే అనేసా. అంత ఈజీగా ఓకే ఎలా అన్నావమ్మా? మీ నాన్నతో ఒక 5 నిమిషాలు మాట్లాడాను. భయంతో, సిగ్గుతో మీ నాన్నను చూసేసరికి ఓకే, మంచోడే అనిపించింది. పైగా మంచి ఫ్యామిలీ కూడా. ఇంకా ఏం చెప్పాలో తెలియక ఓకే అనేసా. కానీ కొన్ని సంవత్సరాలు కలిసి బతికాక నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే అనిపించింది. కొన్నిసార్లు అంతే, ఫీలింగ్స్ని నమ్మి గుడ్డిగా దూకేయాలి. రామ్, ఈవినింగ్ ఒక 1 hour కలుస్తావా? ఈవినింగా? మాట్లాడాలి. ఈవినింగ్ అంటే టైలర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత అమ్మ స్వీట్స్ తెమ్మంది. అండ్ మోర్. లేదు, 6కి రా, మన రెగ్యులర్ క్యాఫే పాయింట్కి. ఓకే ఓకే ఓకే, వస్తాను. అసలు ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? వాట్స్ యువర్ థాట్ ప్రాసెస్? ఓకే ఓకే, మెల్లగా మెల్లగా. ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా కూర్చో. కూర్చో. ఏమైంది ఇంత సడన్గా? సడన్గా ఏం కాదు, ఆల్రెడీ లేట్.
సారీ, నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. వీ హ్యావ్ ట్రావెల్ ఫర్ 6 months కదా, నా గురించి మొత్తం నీకు తెలుసుగా. మరి దేనికి టెన్షన్? నాకు రేపు ఎవరితోనో ఎంగేజ్మెంట్ అంట. డూ యూ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్? డిపెండ్స్ ఆన్ యర్ ఆన్సర్స్. అసలు క్వశ్చన్ ఏంటి? ఓకే సార్, ఇప్పుడు రెడీయా? Hmm. వై డూ వాంట్ గెట్ మ్యారీడ్? హే, నీకేం తక్కువ, చాలా బాగుంటావు, క్యూట్. ఐ కెన్ గో ఆన్, ఇంకో అరగంట అయినా చెప్పగలను నీ గురించి. సో డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్. హలో, ఇవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు. నేను అడిగింది వై డూ వాంట్ గెట్ మ్యారీడ్ టు మీ అని కాదు, అసలు వై డూ వాంట్ గెట్ మ్యారీడ్ ఇన్ లైఫ్ అని. పెళ్ళెందుకు అంటే ఏం చెప్తాం? అంటే సొసైటల్ ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? పేరెంటల్ ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఎప్పటికైనా అవ్వాల్సిందే అనే థాట్ ప్రాసెస్లో ఉన్నావా? అసలు ఏంటి? ఏదో ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది కదా, ఏంటా రీజన్ చెప్పు. అయిపోయిందా? కొంచెం ఈ వాటర్ తాగు, కూల్ అవుతావు. అసలు ఏమైంది నీకు? ఈ అరుపులు ఏంటి, నువ్వేంటి, అసలు ఈ ఇంటర్వ్యూ ఏంటి? నువ్వు ఫస్ట్ ఈ వాటర్ తాగు, తాగు. ఓకే సారీ, పర్లేదు. ఐ వాజ్ జస్ట్ టూ ఇన్వాల్వ్డ్. ఏదో టెన్షన్లో కన్ఫ్యూజన్లో అలా అనేసాను. ఏదైనా ఆర్డర్ చేద్దామా? అది కూడా నువ్వే చెప్పు. సరే, కాఫీ తాగుతావా? మీరేం చెప్తే అదేనండి. ఎక్స్క్యూజ్ మీ. సో అలా బాబాయ్ కన్ఫ్యూజ్ అయ్యి పక్క సందులో 4th హౌస్కి ఫుడ్ మొత్తం ఇచ్చేసాడంట. కాఫీ తాగుతుంటే మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. అమ్మయ్యా, ఇప్పటికైనా రిలాక్స్ అయ్యావు. ఇప్పుడు చెప్పు, ఏమైంది నీకు? ఇంత సడన్గా అంత టెన్షన్ పడ్డావు? జస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ అంతే. అంటే మ్యారేజ్ అంటే పెద్ద డెసిషన్ కదా. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఐఎమ్ ఐ రెడీ ఫర్ ఇట్? ఆర్ వి బోత్ రెడీ టుగెదర్? ఏమో, కానీ నువ్వు ఇప్పటివరకు నాకు ఆన్సర్ ఇవ్వలేదు. నిజంగా చెప్పు రామ్, ఆర్ యూ రియలీ రెడీ ఫర్ ఇట్? నువ్వు అమ్మాయి కాదే బాబు, క్వశ్చన్ బ్యాంక్వి. నిజం చెప్పనా, నాకు కూడా క్లారిటీ లేదు, నా దగ్గర ఆన్సర్ లేదు. మరి నువ్వు రేపటి గురించి నర్వస్గా ఎందుకు లేవు? ఎలా తెలుస్తుంది చెప్పు? నీకు తెలుసు కదా నాకు ఎక్స్ ఉండేదని. వీఆర్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ 2 years. ఎప్పుడు తన మైండ్లో ఏం నడుస్తుందో అసలు అర్థమయ్యేదే కాదు. ఐ నెవర్ ఒక్కసారి కూడా తనతో లైఫ్ షేర్ చేసుకోగలని అస్సలు అనిపించలేదు. బట్ ఆ పెళ్లి చూపుల్లో నీతో మాట్లాడిన 15 minutesలోనే ఏదో గుడ్ ఫీలింగ్, దిస్ విల్ వర్క్ అని. టైం ఎక్కున్నంత మాత్రాన తెలీదు, అప్పుడే డిసైడ్ అయ్యా ఐ విల్ ట్రై అని. ఆ తర్వాత ఈ సెకండ్ వేవ్, ఈ 6 months ట్రావెల్, అంతేనేమో కొన్నిసార్లు గట్ ఫీలింగ్ని నమ్మి లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలి. కొన్నిసార్లు అంతే, ఫీలింగ్స్ని నమ్మి గుడ్డిగా దూకేయాలి. హలో, నీకు కూడా అలా ఏమైనా అనిపించిందా? మ్మ్హ్మ్. అనిపించలేదా? ఇప్పటివరకే అనిపించలేదు. కానీ నువ్వు అంత పొయటిక్గా నేను వినాలనుకుంది చెప్పకుండా నిజాయితీగా నీకు కూడా క్లారిటీ లేదని చెప్పాక ఫస్ట్ టైం అనిపించింది. ఏమని? ఇద్దరికి క్లారిటీ లేదని. పర్లేదులే, కలిసి తెచ్చుకుందాం.